ఇక హాల్ మార్క్ లేని నగలను విక్రయిస్తున్నారన్న ఫిర్యాదులతో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ అధికారులు నంద్యాల పట్టణంలోని బంగారు దుకాణాలపై మెరుపు దాడులు నిర్వహించారు. అయితే దాడుల వార్త తెలియగానే పట్టణంలోని మెజారిటీ బంగారు దుకాణదారులు తమ షాపులను మూసివేసి అక్కడి నుండి పరారవడం విశేషం. 24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 18 క్యారెట్ల పేరుతో వినియోగదారులను నమ్మించి హాల్ మార్క్ లేని నాసిరకం బంగారాన్ని అంటగడుతున్నట్లు BIS అధికారులు చాలా ఫిర్యాదులు అందాయి. దీంతో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా ఒక ప్రముఖ దుకాణంలో దాదాపు 4.5 కేజీల బంగారాన్ని అధికారులు సీజ్ చేయడం సంచలనం సృష్టించింది. ఒకే దుకాణంలో ఇంత పెద్ద మొత్తంలో అక్రమాలు బయటపడటంతో పట్టణంలోని ఇతర దుకాణాల పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు టి అర్జున్ అండి, జాయింట్ డైరెక్టర్. బి రాజగోపాల్ సార్ జాయింట్ డైరెక్టర్, మన వివేక్ రెడ్డి డిప్యూటీ డైరెక్టర్. అలాంగ్ విత్ అవర్ టీమ్ we came here in the morning today to check gold ornaments with HUID marking. గవర్నమెంట్ నిర్దేశించిన HUID మార్కింగ్స్ ఉన్నాయా లేవా అని మీకు చెక్ చేస్తాము. అక్కడ మాకు ఒకటి కూడా కనబడలేదు. తర్వాత చెక్ చేస్తే లైసెన్స్ కూడా వాళ్ళకు లేదు, లైసెన్స్ కూడా తీసుకోలేదు. దాన్ని బట్టి మేము అరౌండ్ 3 kg వరకు గోల్డ్ సీజ్ చేసాము. మరి ఫర్దర్గా కోర్టులో సబ్మిట్ చేస్తాము. సో దాన్ని బట్టి జడ్జిమెంట్ ప్రకారం ఏదో వస్తే ఆర్డర్ శిక్ష ఉంటుంది. సరే, అదే కస్టమర్స్కి నేను ఒకటే సూచించదలుచుకున్నాను. వాళ్ళు కంపల్సరీగా BIS కేర్ యాప్లో HUID ఉన్న ఆర్నమెంట్సే కొనాలి. ప్రతి ఒక్క ఆర్నమెంట్ పైన 6 digit HUID అంకె ఉంటుంది. అంకె ఖచ్చితంగా ల్యాబ్లో టెస్ట్ అయ్యి వస్తుంది. సర్టన్ ప్రొసీజర్ విల్ గో త్రూ. ఆ టెస్ట్ అయిన దాంట్లో సో చూడండి, ఇక్కడ చూస్తున్నారు ఇంత కేజీ 3 kgs గోల్డ్. సో ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా సీజ్ చేసి మన కోర్టులో సబ్మిట్ చేస్తాము. సో గోల్డ్ జడ్జిమెంట్ ప్రకారం మనకు డిసిషన్ వస్తుంది. కన్స్యూమర్స్ మాత్రం దీన్ని BIS కేర్ అప్లికేషన్ చెక్ చేసుకొని ఈచ్ అండ్ ఆర్నమెంట్, ఎవ్రీ ఆర్నమెంట్ కంపల్సరీగా HUID మార్కింగ్ ఉంటేనే మనకు కొనుక్కోవాలి. సపోజ్ అది 18 క్యారెట్ ఉంటే 18 క్యారెట్ అని తెలుస్తుంది, 22 క్యారెట్ ఉంటే 22 క్యారెట్ అని తెలుస్తుంది. సో 14 క్యారెట్ ఉన్నా 14 క్యారెట్ గోల్డ్ ప్రకారం మనం దాని క్యారెటేజ్ ప్రకారమే ఆ అమౌంట్, తక్కువ అమౌంట్ కదా, 14 క్యారెట్కి 22 క్యారెట్ డిఫరెన్స్ అమౌంట్ ఉంది, ప్యూరిటీ డిఫరెంట్ కదా సార్. సో ఆ ప్రకారం దానికి అమౌంట్ పే చేసుకొని తగిన ఆర్నమెంట్ అంటే ప్రాపర్ HUID నెంబర్ ఉంటేనే టెస్ట్ అయినట్టు అది. సో టెస్ట్ చేస్తేనే మనకు తెలుస్తుంది ఎంత ప్యూరిటీ ఉన్నది. దాని తర్వాతనే మనకు కొనుక్కోవచ్చు. సో అదేవిధంగా పక్కా బిల్లు కూడా ఒకటి తీసుకుంటే, పక్కా GST బిల్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళకు నమ్మకంగా ఉంటుంది. చాలా కొన్ని పెద్ద షాపులలో మీరు చూస్తుంటారు, ముత్తూట్ ఫైనాన్స్ అని, ఇక్కడ చాలా షాపులలో మేము చూస్తున్నాం. అక్కడ కంపల్సరీగా వాళ్ళకు GST బిల్లు ఇస్తారు, వేరే బిల్లు మామూలుగా పేపర్ రాసిన బిల్లు ఇవ్వదు. సో కంపల్సరీగా ప్రతి సిటిజన్ ఆఫ్ అవర్ కంట్రీ అందరికి రిక్వెస్ట్ చేయడం ఏంటంటే BIS పక్కా బిల్ తీసుకొని HUID ఉన్న మా ఆర్నమెంట్సే కొనండి. 2 గ్రామ్ బిల్లో ఉండండి అంటే దాని మీద HUID అంత అక్కర్లేదు, గవర్నమెంట్ ఇప్పుడు రిలాక్సేషన్ ఇచ్చింది కాబట్టి. సో 2 గ్రామ్ బిల్లో ఉన్న చిన్న లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి దానికి అక్కర్లేదు. బట్ అబౌవ్ 2 grams కంపల్సరీ ఆర్నమెంట్స్ HUID ఉండాలి. అదే వీళ్ళు కూడా లైసెన్స్ తీసుకొని అమ్మాలి. అది లేకుండా పెట్టుకోకూడదు, డిస్ప్లేలో కూడా పెట్టుకోకూడదు. అరౌండ్ 3 kg గోల్డ్ అండి. ఇది ఫస్ట్ సార్, ఇప్పుడు మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నాము. ఇక్కడ లేట్ అయిపోయింది, ఇంకా వాళ్ళకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి అన్ని తీసుకునేసరికి ఇంత వెయిట్ అయింది. సో మీ ముందే ఉన్నాం ఇక్కడ. కంప్లైంట్లు కూడా వస్తుంటాయి సార్, కంప్లైంట్ రాయకుండా మనం జనరల్ చెకప్ చేసుకోవచ్చు. అక్షయ తృతీయ కాబట్టి 2-3 చోట్ల కంప్లైంట్లు వచ్చాయి, మేము వెళ్తున్నాం ఇంకా సెకండ్ దానికి అట్లా. సో ఆల్ ఓవర్ ఏపీ అరౌండ్ అప్రాక్సిమేట్లీ 3 kg గోల్డ్. దాన్ని బట్టి యాడ్ చేసుకోండి 15. నెక్స్ట్ ఇది కోర్టులో సబ్మిట్ చేస్తాం సార్. కొన్ని 50% వీళ్ళ దగ్గర మొత్తం పెడతాం, అంటే వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంటుంది. మనం ఒక 1-2 grams తీసుకెళ్ళిపోతాము. కొన్ని పీసెస్ తీసుకొని మనకు ఎవిడెన్స్ కోర్టులో మనం సబ్మిట్ చేస్తాం. కోర్టులో మళ్ళీ డేట్ ఇస్తుంది, వీళ్ళు కూడా వస్తారు కోర్టుకి. అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పుకొని వాళ్ళకి ఏంటి పరిస్థితి ఇది కేసు జడ్జిమెంట్ వచ్చే వరకు ఉంటుంది. తనిఖీలు రెగ్యులర్ ఉంటుంది సార్, ఎవ్రీ టైం. అసలు మనకు ఏదైనా చిన్న కస్టమర్ వచ్చి కంప్లైంట్ ఇచ్చినా ఖచ్చితంగా రెగ్యులర్ గా మేము చెక్ చేస్తూ ఉంటాం. అదే సార్, ఆర్నమెంట్ మనం టెస్ట్ చేయించడానికి ఒక 45 rupees సార్ టెస్ట్ ఉంటుంది. ల్యాబ్లు ఉన్నాయి, ఇక్కడ ల్యాబ్లలో టెస్ట్ చేస్తారు. హాల్ మార్కింగ్ సెంటర్స్ అంటారు, అది కూడా BIS వాళ్ళే పర్మిషన్ ఇస్తారు. ఆ సెంటర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ మేము సపోజ్ మహానంది గోల్డ్ నుంచి వచ్చాము, మాకు పీసెస్ ఆర్డర్ ఉంది. ఆర్డర్ ప్రకారం మనకు సపోజ్ మా అంటే డైలీ 10-15 20 తారీఖు 20 పీసెస్ ఆర్డర్ వచ్చింది అనుకోండి, వాళ్ళు 20 pieces చేసి ఇస్తారు. వాళ్ళు చేయడానికే ఉన్నారు ల్యాబ్ టెస్టింగ్. వాళ్ళు సో మచ్ ఇన్వెస్ట్మెంట్ అక్కడ చేసుకొని, ఎంప్లాయీస్ ఉంటారు, గ్రాడ్యుయేట్స్ ఉంటారు, సైన్స్ గ్రాడ్యుయేట్స్ అందరూ టెస్ట్ చేసి పక్కాగా చేసుకొని ఆర్నమెంట్ కరెక్ట్ ఉందంటే, సపోజ్ నేను డిక్లేర్ చేశాను పొద్దున్న 916 అని, ఆ 916 22 క్యారెట్ ఉంటేనే వాళ్ళు ఫర్దర్ గా హాల్ మార్కింగ్ ఐడి అని HUID చేస్తారు. లేదు తక్కువ వచ్చింది 18 క్యారెట్, వాళ్ళు లేరండి, వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. సార్ లేదండి, మీరు డిక్లేర్ చేసిన దానికంటే తక్కువ ఉంది, ప్యూరిటీ మ్యాచ్ అవ్వట్లేదు, కైండ్లీ టేక్ యువర్ ఆర్నమెంట్స్ బ్యాక్ అని చెప్పి ఆ సెంటర్ వాళ్ళు కూడా రిటర్న్ ఇస్తారు.
అప్పుడు వీళ్ళు వచ్చి చెక్ చేసుకొని అప్పుడు డిఫరెన్షియేట్ చేసుకొని మనం సెగ్రిగేట్ చేసుకొని ఏది 18 క్యారెట్ ఏది కంటే మళ్ళీ సపోజ్ 10 ఉన్నాయి, 18 క్యారెట్లు ఉన్నాయి, 22 క్యారెట్లు, అప్పుడు డిఫరెన్షియేట్ చేసుకొని రెండు సెపరేట్ గా వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకోవాలి. ఆ ప్రకారం వాళ్ళు టెస్ట్ చేసుకొని ప్రాపర్ అసయింగ్ సెంటర్ లో అక్కడ అసయింగ్ దాని ప్రాపర్ అసయింగ్ టెస్టింగ్ ల్యాబ్ చేస్తే అప్పుడు వస్తుంది. దెన్ ఓన్లీ దే కెన్ పుట్ హాల్ మార్కింగ్ ఆఫ్ 18 క్యారెట్ 750 ప్యూరిటీ విత్ హెచ్వైడి నెంబర్. అదే విధంగా 916 22 క్యారెట్ 916 అనేది ప్లస్ హెచ్వైడి నెంబర్ కంపల్సరీ. ఆ 20 పీసులకు 20 డిఫరెంట్ హెచ్వైడి నెంబర్లు ఉంటాయి నేను చెప్పడం అది. సో ప్రతి షాప్ అతను కూడా అట్లా సెంటర్ వాళ్ళకి వాళ్ళు పంపించుకొని చెక్ చేసుకొని వాళ్ళు టెస్ట్ చేయించుకున్న తర్వాతే అమ్ముకోవాలని రిక్వెస్ట్ షాప్ వాళ్ళకి కూడా. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, లైసెన్స్ లేదు సార్ ఒప్పుకున్నాం, మేము చేసుకొని రేపు తీసుకుంటాం సార్, రేపు అక్షయ తృతీయ అయిపోయిన తర్వాత అన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. బట్ పబ్లిక్ అవేర్నెస్ ఉండాలి సార్ ఖచ్చితంగా సార్. ఇప్పటివరకు కదా బెస్ట్ ఓనర్ ఒకరే ఓనర్లు ఉన్నారు, వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నారు. బట్ వేరే ఎవరైనా చిన్న కస్టమర్ కూడా కంప్లైంట్ ఇచ్చారంటే అంటే కంపల్సరీ యాక్షన్ తీసుకుంటాము, డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫేర్స్ కాబట్టి. అదేవిధంగా గోల్డ్ ఒకటే కాకుండా మిగిలిన ఐటమ్స్ కూడా మనం చెక్ చేసుకుంటాం. సపోజ్ మనం వేసుకున్నాం ఇప్పుడు ఎండలు నిలబడ్డా మనం చెప్పులు వేసుకున్నాం, ఫుట్వేర్, దాని మీద కూడా కంపల్సరీ ఐఎస్ఐ మార్క్ అని ఉంటుంది సార్, చెక్ చేసుకోవచ్చు. సో ప్రతి ఆర్నమెంట్ ఇప్పుడు మనం మొబైల్ ఫోన్ వాడుతున్నాము, ఇయర్ ఫోన్స్, సో కంపల్సరీ మార్క్ అని ఉంటుంది, సిఆర్ఎస్ మార్క్ అంటారు, ఐఎస్ఐ మార్క్ అంటారు. సో ఐఎస్ఐ మార్క్ ఏ ప్రోడక్ట్ అయినా కంపల్సరీ తీసుకోవాలి, తీసుకొని మనం దాని ప్రకారం చెక్ చేసుకొని వెళ్తే అయిపోతుంది.